అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ నేను ఈసారి పొలంకి వెళ్ళినప్పుడు అక్కడ కందిపప్పు చేద్దామని చెప్పేసి కందులు రాత్రంతా కూడా నానబెట్టి ఇక్కడ మార్నింగ్ నేను ఎండలో ఆరబెడుతున్నానండి. ఇంకా ఎండలు కూడా తగ్గిపోతాయి కదా వర్షాలు స్టార్ట్ అయితే, అందుకని చెప్పి నేను ఇక్కడ కందులు ఆరబెడుతున్నాను అనమాట. ఈ సంవత్సరం పండిన పంటనే ఇది. పోయిన సంవత్సరంవి ఇంకా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా ఈ సంవత్సరంవి ఇవి మాత్రమే అనమాట. చాలా తక్కువే వచ్చినాయి. చిన్న ఏరియాలో వేసాను కాబట్టి చాలా తక్కువే వచ్చినాయి. కాకపోతే ఇంటికి సరిపోతాయి. ఇక్కడ సంగీత వర్క్ చేస్తుంది. కూరగాయలు పెట్టుకునే ఏరియా అండి. ఇంటి ముందర మొత్తము దగ్గరలో ఉండాలని చెప్పేసి ఇలా బ్రిక్స్తో కట్టించుకున్నాను కదా, ఆ ఏరియా అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే తను కలుపు తీస్తుంది. ఈ బంధాలు ఏవైతే కట్టించుకున్నానో ఇవి లాస్ట్ ఇయర్ 1 ఫీట్ కిందికి మట్టి ఉండిందనమాట. అయితే పోయినసారి నేను కూరగాయలు వేసుకుంటే మొత్తం కూడా అన్ని నీళ్ళల్లో మునిగిపోయి అన్నీ కుళ్ళిపోయినాయి. ఇంకా నేను ఏం చేసినంటే ఈ సంవత్సరం ఈ ఎండాకాలంలో ఈ బంధాలకు మొత్తం నిండుగా మట్టి వేయించిన అనమాట. మట్టి వేయించి ఇంకా ఘనజీవామృతం వేసి మొత్తం రెడీగా పెట్టినాము. కాకపోతే కొంచెం మేలో 3rd వీక్ 4th వీక్ అట్లా వర్షాలు పడినాయి కదా, ఆ వర్షాలకు మళ్ళీ కలుపు వచ్చేసింది. సాయిల్ కూడా మొత్తము గట్టిగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అది మొత్తం ఆ మట్టి అంతా కొంచెం లూజ్ చేసుకొని మొత్తం కలుపు తీసుకొని సెట్ చేస్తున్నాం అనమాట కూరగాయలు వేయడానికి అని చెప్పేసి. ఇంకా నేను రోజు కొన్ని కూరగాయలు వేస్తున్నా. ఎందుకంటే ఇంకా డే టైం అంతా కూడా వేరే పనులు అన్నీ ఉంటాయి కదా. ఇంకా సాయంత్రం కొంచెం సేపు ఏవో కొన్ని కూరగాయలు వేసుకుంటున్నాను. ఒక 2 బంధాలు 3 బంధాలు అట్లా చిన్నగా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ మనకి ఇప్పుడు కార్తీ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఈ కార్తీలో వేసుకోవచ్చు అని అన్నారనమాట. ఇంకా స్టార్ట్ చేసినాం మేము కూడా. బ్లూబెర్రీ నానా దా దా బ్లూబెర్రీ బ్లూబెర్రీ బ్లూబెర్రీ. ఇక్కడ నేను సంగీత జీవామృతం తయారు చేస్తున్నాము.
అయితే అక్కడ బెల్లం దంచుతున్నాం కదా, కొంచెం నీళ్ళలో కరగడానికి అని చెప్పేసి బ్లూబెర్రీకి స్మెల్ వచ్చినట్టుంది, అందుకని చెప్పేసి అది అక్కడనే తిరుగుతుంది అనమాట. ఇంకా దానికి కొంచెం నోట్లో పెడితే ఇంకా అది తినేసి వెళ్ళిపోయింది. Yo guys, what's up? Welcome to my vlog. And today we have our mommy. She's doing some stuff. And these two babies just chilling, and it's really windy, guys. I love this weather so much. Like, and look at what's happening here. I think they're sowing the seeds or something. But yeah, so Simba went somewhere and got really dirty. Simba! 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 He's so busy doing some stuff to his arm. But Lucky is a very good boy. He doesn't get himself, oh no. He doesn't get himself that dirty. But he's, oh my god, guys. Oh my god. The God is telling us something. So we're making our way. Even though I love this weather, it's also as dangerous. I wish it just rained instead of thunder, but we don't get what we want, so stop. ఇందాక మేము విత్తనాలు వేస్తుంటే మా పాప మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసిందండి, అందుకే అది అలానే ఉంచాను. ఇక్కడేమో లక్కీ సింబా కొంచెం ఇంకా ఉరుములు మెరుపులు వచ్చేసరికి అవి కొంచెం భయపడిపోయి వచ్చి ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. సైలెంట్ అయిపోయి అట్లా ఇంకా ఇంటి ముందు అలా కూర్చున్నాయి అనమాట. ఇంకా ఇక్కడేమో ఇది కొబ్బరి చెట్టు కొమ్మ అండి. ఈరోజు ఆవులను తినడానికి అని చెప్పేసి బయటికి మేయడానికని బయటికి వదిలితే ఇటు సైడ్ వదిలినాం అనమాట. మా ఇంటి సైడ్ వదిలేసరికి ఇంకా అక్కడ ఒక పెద్ద చెట్టు 6 feet పైనే ఉంటుందండి ఈ చెట్టు. ఆ చెట్టుని నందు మొత్తం విరగొట్టేసిండు. ఇలాంటి చెట్లు ఎన్నో అసలు మేయడం కానీ విరగొట్టడం కానీ ఖచ్చితంగా చేస్తాయండి. ఆవులను యువతలకు వదిలితే మాత్రం అసలు ఏం చెట్లను పెరగనియవు అనమాట. ఆవులను వదిలితే ఇంకా అవి పోయినట్టే మనకు. గాలి తప్పను మేడం. మీతోనే పంపు ఉండాలి కదా. పంపుకి ఎంత వస్తుంది మేడం ఇది? పంపుకు మాట మరి ఏం చేయాలి? ఆ మిషన్ ఉంది కదా ఏ దాంట్లో? కార్లో పంపుతో పని చేయాలి. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అంటే సాయంత్రం వర్షం పడింది కదా, ఆ వర్షం పడిన సాయంత్రం ఏదైతే ఉందో నైట్ అంతా కూడా చిన్నగా వర్షం పడింది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే చాలా ఎక్కువ పడింది.
నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి పొలం అంతా కూడా నీళ్ళతో నిండిపోయిందనమాట. ఇక్కడేమో ఏం చేస్తున్నామంటే మొన్న మేము రైస్ హార్వెస్ట్ చేసినాం కదా, ఆ రైస్ని ఇలా కోళ్ళ ఫామ్ షెడ్లో లోపల పెట్టిపిస్తున్నాను అనమాట. అయితే ఈ కింద కూడా మట్టే కాబట్టి ఆ చెమ్మ ఏదైనా వచ్చి మళ్ళీ మెత్తగా కొంచెం మొలకొచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కింద బండలు పరిచి దాని మీద బరకం వేసి దాని మీద వడ్ల సంచులు ఇలా మొత్తం పెడుతున్నాం అనమాట. ఇంకా మళ్ళీ దీని మీద ఒక బరకం కప్పేసి మొత్తం ఇలా స్టోర్ చేద్దామని ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. ఇది ఈ సంవత్సరం వచ్చిన పంట. ఇంకా పోయిన సంవత్సరం పంటనేమో ఆల్రెడీ కొంత భాగం రైస్ పట్టించినాము, ఇంకా ఉన్నాయి, అవసరం ఉన్నట్టల్లా పట్టించుకుందామని చెప్పేసి సైడ్కి పెట్టినాము. ఈ ఆవులు తిరిగే ఏరియా మొత్తం ఇలా నీళ్ళతో చెరువులాగా తయారైపోయిందండి. ఇంకా వాటికి తిరగడానికి కూడా రాదు, అసలు చాలా ఇబ్బందే. ఇంకా ఇక్కడేమో ఆ కింద ఉన్న బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తడిచిపోయినాయి అనమాట. అంటే రోడ్ మీదనే పెట్టిండ్రు వాళ్ళు హార్వెస్ట్ చేసిన తర్వాత నింపి ఇక్కడే రోడ్ మీద ఒక బరకం పరిచి దాని మీద పెట్టి మళ్ళీ పైన బరకం కప్పిండ్రు. అయినా సరే కింద అవి కొంచెం తడిచినాయి అనమాట. అందుకని మళ్ళీ అలానే ఉంచితే మొలక వస్తాయి కదా, అందుకని మళ్ళీ తీసి కొంచెం సేపు ఆరబెట్టినాము. కాకపోతే కొన్ని మాత్రమే కొంచెం తడిచిపోయినాయి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి, చూస్తే లోపల డ్రై ఉన్నాయి అనమాట. ఇంకా ఇలాంటి డబల్ పనులు వస్తూనే ఉంటాయి మాకు, ఇది కామనే అనమాట, ఈ పొలంలో జరుగుతూనే ఉంటాయి ఇలాంటి పనులు. ఒక్కో పని చాలాసార్లే చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు అయితే. ఇంక ఇక్కడ ఆరబెట్టుకుందామని చెప్పేసి సంగీత తరను వీళ్ళిద్దరు ఆరబెడుతున్నారు. ఇంకా ఆ పనులన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయిపోయిందండి. ఇంకా ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.